బిస్సెల్ క్రాస్ వేవ్ ఓమ్నిఫోర్స్ మల్టీసర్ఫేస్ హార్డ్ ఫ్లోర్ క్లీనర్ అసెంబ్లీ రంగు ఉపకరణాలు మరియు ఫార్ములా మారవచ్చు. హ్యాండిల్ కిక్ చేసే వరకు చొప్పించండి. ఉపయోగించడానికి ముందు యంత్రాన్ని ఛార్జ్ చేయండి. ఇన్ డాకింగ్ స్టేషన్ను ప్లగ్ చేయండి. యంత్రాన్ని డాకింగ్ స్టేషన్పై ఉంచండి. డాకింగ్ స్టేషన్లో ఉంచినప్పుడు యంత్రం చైన్ చేస్తుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ మరియు ఛార్జింగ్ లైట్లు వెలుగుతాయి. యంత్రం పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు బ్యాటరీ లైట్లు ఆఫ్ అవుతాయి. గరిష్ట రన్ టైం కోసం ఉపయోగించడానికి ముందు 4 గంటలు లేదా బ్యాటరీ 100% చేరే వరకు ఛార్జ్ చేయండి. పవర్ వాక్ మోడ్ రన్ టైం 30 నిమిషాలు. పవర్ మాప్ మోడ్ రన్ టైం 30 నిమిషాలు. టర్బో మోడ్ రన్ టైం 18 నిమిషాలు. యంత్రం ఆఫ్ అయినప్పుడు హ్యాండిల్ పై ఏదైనా బటన్ను నొక్కితే ప్రస్తుత బ్యాటరీ స్థాయిని చూపిస్తుంది. పవర్ వ్యాక్ మోడ్ను ఎలా ఉపయోగించాలి? డాకింగ్ స్టేషన్ నుండి యంత్రాన్ని తీసివేయండి. యంత్రాన్ని ఆన్ చేయండి. పవర్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం చైన్ చేస్తుంది. యంత్రం పవర్ వాక్ మోడ్లో ప్రారంభమవుతుంది. పవర్ వాక్ మోడ్ నీరు లేకుండా హార్డ్ ఫ్లోర్లు మరియు ఏరియా రగ్స్పై పొడి చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించబడుతుంది. శుభ్రం చేయడానికి యంత్రాన్ని వెనుకకు వంచండి. యంత్రాన్ని వెనుకకు వంచిన తర్వాత సక్షన్ మోటార్ మరియు బ్రష్ రోల్ ఆన్ అవుతాయి. సక్షన్ స్థాయి డిస్ప్లేలో చూపబడుతుంది. పెద్ద చెత్త కోసం టర్బో మోడ్ సక్షన్ స్థాయిని పెంచుతుంది. టర్బో మోడ్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం చైన్ చేస్తుంది. సక్షన్ స్థాయి పెరుగుతుంది. బ్యాటరీని ఎక్కువసేపు ఉంచడానికి టర్బో మోడ్ను ఆఫ్ చేయండి. యంత్రాన్ని పవర్ ఆఫ్ చేయడానికి లేదా నిటారుగా తిరిగి ఉంచడానికి ముందు టర్బో మోడ్ను ఆఫ్ చేయకపోతే తదుపరిసారి ఆన్ చేసినప్పుడు టర్బో మోడ్ ఆన్లో ఉంటుంది. యంత్రాన్ని నిటారుగా తిరిగి ఉంచినప్పుడు సక్షన్ మోటార్ మరియు బ్రష్ రోల్ ఆఫ్ అవుతాయి. యంత్రాన్ని ఆఫ్ చేస్తున్నప్పుడు లేదా నిటారుగా తిరిగి ఉంచినప్పుడు మిగిలిన చెత్తను తొలగించడానికి టర్బో మోడ్ 1.5 సెకన్లు నడుస్తుంది. బ్యాటరీని ఎక్కువసేపు ఉంచడానికి యంత్రాన్ని ఆఫ్ చేయండి. మురికి ట్యాంక్ను ఎలా ఖాళీ చేయాలి? ట్యాంక్ నిండిపోకముందే డర్టీ ట్యాంక్ను ఖాళీ చేయండి. డర్టీ ట్యాంక్ను తీసివేయండి. ట్యాంక్ నుండి మూతను తీసివేయండి. మెష్ స్క్రీన్ మరియు సెన్సార్లను తుడవండి. స్ట్రైనర్ను తీసివేయండి. డర్టీ ట్యాంక్ను ఖాళీ చేయండి. స్ట్రైనర్ను తిరిగి ఉంచండి. ట్యాంక్ మూత మరియు డర్టీ ట్యాంక్ను తిరిగి అమర్చండి. క్లిక్ చేసే వరకు డర్టీ ట్యాంక్ను చొప్పించండి. పవర్ మాప్ మోడ్ను ఎలా ఉపయోగించాలి? క్లీన్ వాటర్ ట్యాంక్ను తీసివేయండి. అత్యుత్తమ శుభ్రపరిచే ఫలితాలు మరియు యంత్రం యొక్క ఎక్కువ కాలం ఉండేందుకు ప్రతి ఉపయోగంలోనూ నిజమైన బిస్సెల్ ఫార్ములాను ఉపయోగించండి. మూత తెరవండి. ఫిల్ లైన్ వరకు 60 డిగ్రీల సెల్సియస్ 140 డిగ్రీల ఫారెన్హీట్ వరకు గోరువెచ్చని నీటితో నింపండి. బేర్ ఫ్లోర్ల కోసం ఫిల్ లైన్ వరకు ఫార్ములాతో నింపండి. మీ యంత్రంలో నిజమైన బిస్సెల్ ఫార్ములాలను మాత్రమే ఉపయోగించండి. మూత పూర్తిగా మూసివేయబడిందని నిర్ధారించుకోండి. క్లిక్ చేసే వరకు క్లీన్ వాటర్ ట్యాంక్ను గట్టిగా చొప్పించండి. యంత్రాన్ని ఆన్ చేయండి. డిస్ప్లే వెలుగుతుంది. పవర్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం చైన్ చేస్తుంది. యంత్రం పవర్ వాక్ మోడ్లో ప్రారంభమవుతుంది. పవర్ మాప్ మోడ్ను ఆన్ చేయండి. పవర్ మాప్ మోడ్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం చైన్ చేస్తుంది. పవర్ మాప్ మోడ్ ఒకే సమయంలో తడి మరియు పొడి చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించబడుతుంది. శుభ్రం చేయడం ప్రారంభించడానికి యంత్రాన్ని వెనుకకు వంచండి. యంత్రాన్ని వెనుకకు వంచిన తర్వాత సక్షన్ మోటార్ మరియు బ్రష్ రోల్ ఆన్ అవుతాయి మరియు నీరు విడుదల కావడం ప్రారంభమవుతుంది. బ్రష్ రోల్ తడి కావడానికి 15 సెకన్లు ప్రైమ్ చేయండి.
నేలను తడి చేయడానికి యంత్రాన్ని ముందుకు తరలించండి మరియు నీటిని వెలికి తీసేందుకు వెనుకకు తరలించండి. అత్యంత ప్రభావవంతమైన శుభ్రపరిచేందుకు సెకనుకు 8 అంగుళాలు 20 సెం.మీ వేగంతో తరలించండి. పెద్ద గందరగోళాల కోసం టర్బో మోడ్ను ఆన్ చేయండి. పవర్ మాప్ మోడ్లో టర్బో మోడ్ సక్షన్ స్థాయిని మరియు అదనపు శుభ్రపరిచే ద్రావణాన్ని పెంచుతుంది. బ్యాటరీని ఎక్కువసేపు ఉంచడానికి టర్బో మోడ్ను ఆఫ్ చేయండి. మరిన్ని శుభ్రపరిచే ద్రావణం అవసరమైనప్పుడు క్లీన్ ట్యాంక్ ఖాళీ ఐకాన్ డిస్ప్లే అవుతుంది. శుభ్రమైన నీటి ట్యాంక్ను నింపి యంత్రంలో చొప్పించండి. శుభ్రపరచడం ప్రారంభించడానికి యంత్రాన్ని తిరిగి వంచండి. క్లీన్ వాటర్ ట్యాంక్ ఖాళీ ఐకాన్ డిస్ప్లే నుండి క్లియర్ అవుతుంది. ట్యాంక్ ఖాళీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు డర్టీ ట్యాంక్ ఫుల్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది. డర్టీ ట్యాంక్ నిండినప్పుడు యంత్రం పవర్ ఆఫ్ అవుతుంది. మురికి నీటి ట్యాంక్ను ఎలా ఖాళీ చేయాలి? డర్టీ ట్యాంక్ను తీసివేయండి. ట్యాంక్ నుండి మూతను తీసివేయండి. స్ట్రైనర్ను తీసివేయండి. డర్టీ నీటిని ఖాళీ చేయండి. డర్టీ ట్యాంక్ను శుభ్రం చేయండి. స్ట్రైనర్ను తిరిగి ఉంచండి. ట్యాంక్ మూత మరియు ట్యాంక్ను తిరిగి అమర్చండి. డర్టీ ట్యాంక్ను చొప్పించండి. యంత్రాన్ని డాకింగ్ స్టేషన్పై ఉంచండి. కస్టమర్ కేర్ కోసం కింద ఉన్న బటన్ను క్లిక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.